సో ఎనీవే మీ కొడుకు మీద కూడా ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అని ఏదో మాట్లాడినట్టున్నారు. పోలింగే పెట్టిండ్రు మహాన్యూస్ వంశీ ఏమని? సో మీరు వెళ్ళి దాడి చేసినట్టు కదా? నేను దాడి చేయలేదు, నేను కేసు పెట్టాను. అంటే ప్రవీణ్ కుమార్ కొడుకులు కూడా మంచోళ్ళ, బండి భగీరథ్కు నా కొడుకుకు పోలుస్తున్నారు. నేను అయ్యా బాబు మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో దొరికేవి బుక్కులు లేకపోతే బూట్లు. ఓకే, అరిగిపోయిన బూట్లు దొరుకుతాయి, లేకపోతే చదువుకునే బుక్కులు దొరుకుతాయి. ఇప్పుడు ఇంకా మిగతా ఇప్పుడు జైల్లో ఉన్న మన సోదరుడి దగ్గర ఏం దొరుకుతాయి అనేది నేను చెప్పను. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, ఆ పిల్ల గురించి నేను మాట్లాడాను. మీడియా అంత వచ్చింది, ప్రపంచం వచ్చింది, వాళ్ళ దగ్గర ఏం దొరుకుతాయి, మా దగ్గర ఏం దొరుకుతాయి. మా దగ్గర బకాడి బీర్లు, లేకపోతే గ్లెన్ఫెడిచ్ విస్కీలు, లేకపోతే కింగ్ ఫిషరు, లేకపోతే అవి ఇవి మా దగ్గర దొరకవు. మా దగ్గర దొరికేదంతా కూడా పుస్తకాలు లేకపోతే బూట్లు, రైట్? సో మహాన్యూస్ వంశీకి మరి ఆయనకి ఎవరు చెప్పిండ్రో ఆయన వెంటనే ఒక పోల్ పెట్టిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లలు మంచి వాళ్ళ అనే వరకు. ఇక ఆయన ఛానల్లో ఆయన ఫాలోయర్స్ ఉంటారు కదా, చెడ్డోళ్ళు అవును మంచి వాళ్ళ కాదా అని పెడితే కాదు అనేటోళ్ళు ఒక 200 మంది 300 మంది వేసి దాన్ని 61% 70% తీసుకొచ్చిండ్రు. దాన్ని కట్ చేసి మళ్ళీ వైరల్ చేసిరా. దాన్ని చేసి చూడు ఇట్లా అని చెప్పి చూడు వీళ్ళ కొడుకులు కూడా సుఖమైన వాళ్ళ, ఆయన వచ్చి ఇలా కొట్లాడుతున్నాడు. బండి సంజయ్ కొడుకు ఇంత మంచోడు అయితే ఇప్పుడు మీరు అన్నారుగా ఆయన మీద రిపీటెడ్గా టార్గెట్ చేసి, ఆయన ఎవరండి పాపం, ఆ పిల్లవాడు ఎవరో కూడా నాకు తెలియదు రావు గారు. నేను ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగింది. యాక్చువల్లీ ఈ విషయంలో నేను ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు మీకు చెప్తాను. నేను పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చాను. పోలీసులు న్యాయం చేయాల్సిన పోలీసులు మైనర్ బాలిక ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని గోల్డ్ స్టాండర్డ్గా తీసుకోమని చట్టం చెప్తుంది. ఇదే బీజేపీ పోక్సో కేసును మరింత టైట్ చేసింది. యాక్చువల్గా మొన్నటి వరకు యావజ్జీవ కారాగార శిక్షణ ఉండే, వీళ్ళు మరణ శిక్ష అని చెప్పి యాడ్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు. అలాంటి బీజేపీ హయాంలో అలాంటి బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని పోలీసు వాళ్ళు మరి వెంటనే ఇన్వెస్టిగేట్ చేయకుండా నిందితుడిని కాపాడి బాధితురాలని నిందితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఒక్కసారి నా రక్తం మరిగిపోయింది. నేను అదే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన, అరే నేను వచ్చిన డిపార్ట్మెంట్ ఇంత ఘోరంగా చేస్తానని నేను పోలీసు వాళ్ళ మీద ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను చెప్పాను, రైట్? సో దానికి మా కొడుకును ఆయన మా వీడు చెడ్డోడు, ఈయన కొడుకు కూడా మంచోడా అని చెప్పి పోల్ పెట్టడం ఏంది మహాన్యూస్ వంశీ. నేను పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన. ఆ కేసు ఇస్తే అది నెల రోజుల తర్వాత ఇది మేము నార్సింగ్లో చేయము, ఇప్పుడు జూబ్లీస్కి పంపించింది దాన్ని. మళ్ళీ జూబ్లీస్లో మళ్ళీ కొత్త కేసు రిజిస్టర్ చేసిన.